ఎంత పిండినా చమురు రాకపోవడంతోటి ఇప్పుడు గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాయి. దేశ చమురు తవ్విన తర్వాత ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలన్న దానిపై ఇప్పటికే ఆయా దేశాలు కార్యాచరణ మొదలుపెట్టాయి. ముందుగా ఆ కోవలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, షార్జా, అబుదాబి అంటూ పెద్ద ఎత్తున ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చౌకగా వీసాలు మంజూరు చేస్తూ అక్కడ వ్యాపారానికి బాటలు వేస్తూ ఆర్థికంగా బెనిఫిట్ అవ్వాలని చూస్తుంటే ఇప్పుడు అదే కోవలో సౌదీ అరేబియా కూడా మారింది. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ వెంచర్ గిఫ్ట్ సిటీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిచ్ పీపుల్ విడిది కోసం ఏర్పాట్లు చేస్తూ బిజినెస్ క్యాష్ చేసుకోవాలని సౌదీ భావిస్తోంది. అందుకే ఇన్నాళ్ళు నిబంధనలంటూ భీష్మించు కూర్చున్న సౌదీ ఇప్పుడు ఒక్కో నిబంధనను ఎత్తివేసేందుకు సిద్ధమైంది. ముస్లిమేతర నివాసితులకు సౌదీ మద్యం అమ్మకాలు ప్రారంభించింది. కానీ రియాద్ అవుట్లెట్లోని వినియోగదారులు నెలవారీ పాయింట్ బెస్ట్ అలవెన్స్ సిస్టమ్ కింద కొనుగోలు చేసేందుకు మాత్రమే ముందుగా అనుమతిచ్చింది. మద్యం అమ్మకాలపై నిబంధనలను సడలించడానికి చర్యలు తీసుకుంది. నెలవారీ ఆదాయం 50,000 రియాల్స్ అంటే నెలకు 12 లక్షల ఆదాయం, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతర విదేశీ నివాసితులకు కొనుగోలు చేయడానికి సౌదీ సర్కారు అనుమతిచ్చింది. రియాద్లోని ఏకైక మద్యం అవుట్లెట్లోకి ప్రవేశం పొందడానికి నివాసితులు జీతం సర్టిఫికేట్ చూపించడం ద్వారా తమ ఆదాయాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నప్పటికీ వారెవరన్నది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండేలా నిబంధనలు విధించింది. విదేశీ దౌత్యవేత్తలకు అమ్మకాల కోసం గత సంవత్సరం దుకాణం ప్రారంభించారు. అదేవిధంగా ఇటీవల ప్రీమియర్ రెసిడెన్సీ హోదా అని పిలువబడే ముస్లిమేతరులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. రియాద్ అవుట్లెట్లోని కస్టమర్లు నెలవారీ పాయింట్ బేస్డ్ అలవెన్స్ సిస్టమ్ కింద కొనుగోలు చేయవచ్చు. దేశంలోని 2 నగరాల్లో కొత్త మద్యం దుకాణాలు కూడా నిర్మిస్తున్నారని బ్లూంబెర్గ్ నివేదించింది. సామాజిక ఆంక్షలను సడలించడం ద్వారా రియాద్ను వ్యాపారం పెట్టుబడులకు గమ్యస్థానంగా మలచాలని క్రౌన్ ప్రిన్స్ భావిస్తున్నాడు. అందుకే లిక్కర్ అమ్మకాల చుట్టూ ఉన్న నియమాలను నెమ్మదిగా సడలించడం జరుగుతోంది. సౌదీ అరేబియా విదేశీ ప్రతిభను స్వాగతించడంతో పాటుగా పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశం మహిళలు డ్రైవింగ్ చేయడంపైన నిషేధాన్ని ఎత్తివేసింది. వినోదం, సంగీతం, కచేరీలకు అనుమతించడంతో పాటుగా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇస్లాం జన్మస్థానంగా మతానికి అత్యంత పవిత్రమైన 2 స్థలాల నిలయంగా ఉన్న సౌదీ అరేబియాను ఆధునీకరించడం అంటే ఎంత సున్నితమైన ప్రక్రియో.